శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్స, ద సెక్రటరీ ఆఫ్ వాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికిలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించటం యొక్క శక్తి. ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఏథెల్గార్డ్ అనే నగరంలో ప్రతి మనిషి చేతిలో ఒక గాజు సీసాలో పెరిగే హృదయవల్లి ఉండేదా. అది వారి మనస్సును ప్రతిబింబించేది. కాయల్ వల్లి మాత్రం మసకబారిపోయి బూడిద ముళ్లతో చిక్కుకుపోయింది. ఎవరు అతన్ని బాధపెట్టినా అతను తన సీసాలోకి ఒక చుక్క కోపం మసి జత చేసేవాడు. తన కోపం తనకు బలమని భావించాడు. కాని రోజురోజుకి అతని వెలుగు తగ్గిపోతూనే ఉంది. ఒక సాయంత్రం అతను గొప్ప కన్జర్వేటరీలోకి వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధురాలు తన చేతిలో ప్రకాశవంతమైన బంగారు వల్లి ఉన్న సీసాను పట్టుకొని ఉంది. ముళ్ళు లేని ప్రశాంతమైన వెలుగు. మీది ఇలా ఎలా ప్రకాశిస్తోంది అని కాయల్ ఆశ్చర్యంగా అడిగాడు. మీకు ఎవరూ బాధ కలిగించరా? ఆమె మృదువుగా నవ్వింది. బాధ పెడతారు అంది. కాని కోపం వాళ్లకు చేరదు. అది నన్నే చీకటి చేస్తుంది. అతను అర్థం చేసుకునేలోపే ఆమె అతని సీసాలోని నల్లని నీటిని పక్కనే ఉన్న చెట్టు వేర్ల దగ్గర పోసింది. నీకు అవసరం లేని భారాన్ని భూమి మోస్తుంది అంది ఆమె. కాయల్ కళ్ళ ముందే అద్భుతం జరిగింది. అతని వల్లి మీదున్న ముళ్ళు ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. ఆ వల్లి మళ్లీ ప్రకాశించింది. జీవంతో నిండిపోయింది. అతని సీసా కూడా ఇప్పుడు తేలికగా అనిపించింది. ఆ క్షణంలో అతనికి అర్థమైందా, క్షమించటం అంటే ఇతరులను కాదు, మనసును విముక్తం చేయడమని. నీతి. కోపం మన వెలుగును తగ్గిస్తుంది. క్షమించడం మనసుకు నిజమైన స్వేచ్ఛ ఇస్తుంది. Hope you all enjoyed listening the story. If this story touched your heart, like it, express your experience in the comments. If you want to motivate others, do share it. Follow for more such meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Kathalu Chitikilo Aipotundi. Thank you. Sarve Jana Sukhino Bhavantu.